నమస్తే, నేను మీ విజయ్. తాజాగా ఇప్పుడే అందిన సమాచారం, మాజీ సీఎం కేసీఆర్ కూతురైనటువంటి మాజీ ఎంపీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసినట్లుగా సమాచారం అందింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నందున ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తరలించారు. అయితే ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు ఇచ్చిన అరెస్టు నోటీసులు బయటకు వచ్చాయి. మనీ లాండరింగ్ చట్టం 2022 15/2003 సెక్షన్ కింద ఆమెను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆమె మనీ లాండరింగ్ కు పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై కవిత స్పందిస్తూ ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అక్రమ అరెస్టును న్యాయపరంగా శాంతియుతంగా ఎదుర్కొంటామని అన్నారు. మరోవైపు కార్యకర్తలు కవిత అరెస్టును అడ్డుకోవద్దని సంయమనం పాటించాలంటూ కేటీఆర్, హరీష్ రావు కోరారు. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ తో మీ ముందుకు ఎప్పుడు వస్తూ ఉంటాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.